అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ మార్కండేయ ఛానల్. ప్లీజ్ మొదటిసారి చూస్తే ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు నా వీడియో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కనుక పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు మనం ఇందిరమ్మ ఇండ్ల గురించి అయితే మాట్లాడదాం. రిజెక్ట్ అయిన వాళ్ళ గురించి మాట్లాడదాం, ఓకేనా? రిజెక్ట్ అయితే మళ్ళీ ఎట్లా అప్లై చేయాలి ఏంటి అనేది దాని గురించి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తా. మీరు చేయాల్సిందల్లా ఒకటి, వీడియో మధ్యలోనే వదిలేస్తే మీకు ఏమీ అర్థం కాదు. ఎండింగ్ దాకా చూస్తేనే మీకు ఏమైనా అర్థమవుతుంది. మీరు స్కిప్ చేయకుండా వీడియోని ఎండింగ్ దాకా చూడండి. మనం పెట్టే వీడియో 10 నిమిషాలు 12 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. సో మీకు అసలు ఏం బోర్ కొట్టద్దు. నేను డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకున్న డౌట్స్ కూడా క్లియర్ చేస్తా. కామెంట్లు కూడా కంపల్సరీగా రాయండి, ఓకేనా? మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్లు అయితే రాయండి. ఇక అట్లనే ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి ఫుల్ క్లారిటీ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక చాలా మంది కూడా నాకు పర్సనల్గా మెసేజ్లు చేసి ఏంటంటే కనుక రిజెక్ట్ అయితే ఏం చేయాలి, రిజెక్ట్ అయితే మళ్ళీ అప్లై చేసుకోవచ్చా లేదా అని అయితే చెప్పారనమాట. అసలు రిజెక్ట్ ఎందుకు అవుతుంది, ఈ రిజెక్ట్ అయిన దాని గురించే ఈ వీడియోలో మాట్లాడుతున్నా. మరి ఇంకా మీరు ఫాలో కొట్టకపోతే ఎట్లా మామ చెప్పుర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, ఫాలో కొట్టుర్రి. షార్ట్ వీడియోస్ అయితే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో అయితే వస్తాయి. మన అన్నిట్లోనూ స్వీటీ మార్కండేయ అనే ఉంది. సో స్వీటీ మార్కండేయ ఫేస్బుక్ పేజీని, స్వీటీ మార్కండేయ ఇన్స్టాగ్రామ్ని, స్వీటీ మార్కండేయ యూట్యూబ్ని, ఈ 3 పేజీలని వెంటనే ఫాలో చేసి పెట్టుకోరి. కొత్త కొత్త అప్డేట్స్, ట్రెండింగ్ టాపిక్స్ అయితే ఉంటాయి. బిగ్ బాస్ రివ్యూస్ కూడా ఉంటాయి. బిగ్ బాస్ రివ్యూస్ ఎవరెవరైతే చూడాలనుకుంటున్నారో వెంటనే పేజ్ని అయితే ఫాలో చేసి పెట్టుకోరి. మీకు ఇష్టమైన ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా కూడా ఎప్పుడు ఇక బిగ్ బాస్ ముచ్చట ఈ విషయంలో వద్దులే, కానీ మనం ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడుకుందాం. అయితే ఇందిరమ్మ ఇండ్లు ఇక చాలా మంది అయితే అప్లై చేసారు కదా. 10,000 అడ్వాన్స్ బుకింగ్ చేసి చాలా మంది కూడా అప్లై చేసారు. గా అడ్వాన్స్ బుకింగ్లల్లో మరి పైసలు వస్తాయా రావని కూడా చాలా మంది కూడా కామెంట్స్ కూడా పెట్టారనమాట. అంటే రిజెక్ట్ అయింది కదా, మరి రిజెక్ట్ అయినాయి, మా 10,000 పోయినాయి, ఓయమ్మో మేము మునిగిపోయినామా, మరి వస్తాయా రావా ఎట్లా అక్కో అని చెప్పేసి కూడా అడిగారు. అసలు ఏం టెన్షన్ పడకూరు, మీరు మీ పైసలు ఏడికి పోవు. అట్లనే మీకు ఎందుకు రిజెక్ట్ అయిందంటే కనుక, ఇప్పుడు మీరు ఫిలప్ చేసిన ఫామ్లో మీకు ఫామ్ రిజెక్ట్ అని వచ్చింది కదా. అయితే ఏదైతే తెలంగాణ వెబ్సైట్ ఏదైతే ఉందో అధికారిక పోర్టల్, దాంట్లోనే అదే అండి TGHP అని చెప్పేసి తెలంగాణ హౌసింగ్ బోర్డ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దాంట్లో మీ సేవలోనే మీరు వెళ్ళి అడగండి ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి. వాళ్ళని వీళ్ళని అడిగి పైసలు అక్కడిక్కడ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి మీరు ఖరాబ్ కాకురి. అయితే అది మీ సేవలోనే ఆ పోర్టల్లోనే చెక్ చేయించండి, మీకు ఎందుకు రిజెక్ట్ అయింది అని చెప్పేసి వస్తుంది అక్కడ. అయితే మీకు మీ పేరు మీద భూమి ఉన్నా, కారు ఉన్నా, ఇల్లు ఉన్నా, అంటే భార్య పేరు మీద అయినా సరే, భర్త పేరు మీద అయినా సరే, ఇద్దరిలో ఎవరి పేరు మీద అయినా సరే, కానీ మీకు ఏది ఉన్నా మీకు ఇందిరమ్మ ఇండ్లు అనేది రిజెక్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు కారు కొనుక్కున్న వాళ్ళు ఇల్లు కొనుక్కోలేరా అనేది ఒకటి రిమార్క్ అన్నమాట. భూమి ఉంది, ఇల్లు కూడా సంపాదించుకుంటారు అని ఒక రిమార్కు. సో అందుకని చెప్పేసి ఇక మీకైతే ఇప్పుడు ఎవరెవరికైతే రిజెక్ట్ అయిందో మీ పేర్ల మీద ఏదైనా రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే కనుక మీకు ఈ ఇందిరమ్మ ఇల్లు అనేటివి రావన్నమాట. మరి ఈ ఇందిరమ్మ ఇల్లు ఇట్లా మా పేర్ల మీద ఏమీ లేకపోయినా కానీ ఇట్లా రిజెక్ట్ అయినాయి అని చెప్పేసి ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. అయితే గాల కూడా ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు మీ పేరు మీద ఏది లేకపోయినా కానీ రిజెక్ట్ అయింది కదా, అవి ఏం లేకపోయినా పక్క ప్రూఫ్స్ తోటి తీసుకొచ్చి మీరు మళ్ళీ అవన్నీ ఆ కాలమ్స్లో ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసి ఫామ్ ఫిలప్ చేసి అప్లై చేసి పెట్టుకోరు. అప్పుడు మళ్ళీ మీరు అప్లై చేయండి. అప్లై చేస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ మీకు ఏంటనేది చూపిస్తుంది. మళ్ళీ వస్తే కనుక మళ్ళీ అప్లై చేయండి. బట్ మీ పేర్ల మీద నిజంగా హానెస్ట్గా ఏం లేకపోతేనే మీ అప్లికేషన్ అనేది తీసుకుంటుంది. మీకు మళ్ళీ అప్లై చేసినా మళ్ళీ రిజెక్ట్ అవుతుందంటే కనుక ఎక్కడో ఏదో తిరకాసు ఉందని అర్థం. ఖచ్చితంగా మీ పేరు తోటి, మీ ఆధార్ లింక్ తోటి ఏదో రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉంటుందని అర్థం అనమాట. సో చెప్పాలి అంటే కనుక ఇందిరమ్మ ఇండ్ల గురించి అప్లై చేసిన వాళ్ళందరికీ వాళ్ళ పేరు మీద గింత భూమి కానీ, గింత జాగా కానీ, గింత ఇల్లు కానీ, గింత బండి కానీ, కారు ఇటువంటి ఏవి కూడా ఉండొద్దు అనమాట. అవి ఏవి ఉన్నా కానీ ఇల్లు అయితే రాదు. ఇక రిజెక్ట్ అయిన వాళ్ళకు మరి 10,000 వస్తాయా రావా అంటే కనుక ఖచ్చితంగా వస్తాయి. ఫోన్పే, గూగుల్ పే చేసే ఉంటారు కాబట్టి మళ్ళీ గట్లనే మీ అకౌంట్లోకి అయితే పడతాయి అనమాట. ఇక చాలామంది ఇల్లులు పెట్టుకొని, భూములు పెట్టుకొని, ఆస్తులు పెట్టుకొని ఇందిరమ్మ ఇళ్ళ కోసం అయితే అప్లై చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో నిజంగా అర్థం కావడం లేదు.
అసలు ఇల్లు లేనోనికే ఇల్లు ఇస్తా అని చెప్పేసి క్లియర్ కట్గా మన సీఎం రేవంత్ అన్న అయితే చెప్పిండు. ఇల్లు లేనోనికే ఇల్లు అని చెప్పేసి పొంగులేటన్న కూడా చెప్పిండు. మరి గా ముచ్చట మర్చిపోయి ఇంత భూమి పెట్టుకొని ఇల్లు మీద ఇల్లు పెట్టుకొని ఎందుకు అట్లా అప్లై చేస్తున్నారు, రానోనికి రాకుంటే చేస్తున్నారు అనేది అర్థమవుతుంది అనమాట. ఇక కొంతమందికి అయితే అప్పుడైతే ఇల్లు లేని వాళ్ళు అందరూ అప్లై చేసినారు కదా, వాళ్ళకి అందరికైతే ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లులు వచ్చినాయి, ఇల్లు లేనోనికి ఎవరికి ఇల్లు లేవన్నమాట. మరి ఇప్పుడు మాత్రము ఇల్లు లేనోనికి అంటే ఎటువంటి ఆధారం, ఎటువంటి దిక్కు దాదు గతి అనేది ఏది లేనోనికే ఈ ఇల్లు అయితే వస్తుందంట. ఇక గటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. ఇక ఈ నెల 27వ తారీఖున లాటరీ ప్రోగ్రామ్ అయితే పెడుతున్నారు. ఇక ఇందులో ముఖ్యంగా ఒంటరి మహిళలకి, దివ్యాంగులకి, అట్లనే ఎవరైతే ఇల్లు లేదు పూరి గుడిసె ఉంది గాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇస్తారన్నమాట. ఇక బీసీ వాళ్ళకైతే సెకండ్ విడత అని చెప్తున్నారు. ఇక ఈ నెల 27వ తారీఖున అయితే యూట్యూబ్లో కూడా లైవ్ వస్తుందంట. సో ఆ లైవ్లో మీ పేర్లు ఉన్నాయో చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే కనుక మీరు డైరెక్ట్గా మళ్ళీ పోర్టల్లో కూడా చెక్ చేసుకోండి. అట్లనే నేను కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం. మన ఛానల్ కూడా ఇంకా మీరు ఫాలో చేసుకోకపోతే కూడా ఫాలో చేసుకొని పెట్టుకోరి. ఇక ఈ ఇళ్ళకి ఎవరెవరైతే అప్లై చేసి అప్రూవల్ వచ్చింది ఉంది చూడండి, గాలకి ఖచ్చితంగా 6 లక్షలు అయితే కట్టాలన్నమాట. ఇంకా 5 లక్షలు అయితే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందన్నమాట. సో 5 లక్షలకి 6 లక్షలు అంటే మొత్తం 11 లక్షలు అనుకోర్రి. ఇక మంచిగా ఈ 1 ఇయర్ కల్లా అయితే ఇల్లు అయితే వచ్చేస్తుంది. వచ్చే బోనాల పండగ కల్లా మీరైతే ఇక మీ సొంత ఇంట్లోనే బోనం అయితే వేసుకుంటారు. నిజంగా అప్రూవల్ వచ్చిన వాళ్ళకి, ఇల్లు వస్తుందన్న వాళ్ళకి నిజంగా చాలా చాలా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే నిజంగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ కూడా. ఇల్లు ఉన్న వాళ్ళకి, కిరాయిలు తీసుకుంటే వాళ్ళకి ఎందుకు చెప్పుర్రి, అప్లై చేసి కూడా వేస్టే కదా, అవునా కదా. ఖచ్చితంగా కామెంట్లు అయితే రాయి. మరి ఇంకా మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయి ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి అని కూడా చెప్పురు. ఇక నాకు ఒక కామెంట్ వచ్చింది, నాకు ఫస్ట్ విడత సెకండ్ విడత ఇందిరమ్మ బిల్ పడ్డది కానీ 3వ విడత పడలేదు అని చెప్పేసి అన్నారు. వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ విడత సెకండ్ విడత పడ్డది, 3వ విడత పడలేదు అంటే కనుక మీరు ప్రాపర్గా మీ డాక్యుమెంట్స్ అనేటివి సరిగ్గా సబ్మిట్ చేసి మీరు వెళ్ళి అడగండి. సో అవి కూడా వస్తాయి, లేట్ అవ్వచ్చు బట్ వస్తాయి. ఏవైతే ఇందిరమ్మ ఇండ్ల కోసం డబ్బులు ఇస్తామని చెప్పిరో అవి ఖచ్చితంగా వస్తాయి అనమాట. ఇంకొకటి, రేకులు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు అదే బిల్లులు పెట్టుకోవచ్చా, రేకుల రూములు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు వస్తాయా అంటే కనుక వస్తాయంట. రేకుల షెడ్ ఉన్న వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. కానీ ఆ రేకులు ఏవైతే వేసిరో అది తీసేసి స్లాబ్ వేసుకోవాలి. అంటే ప్రస్తుతానికి మనము ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం, దాని మీద రేకులు వేసుకున్నాం ఆ గోడల మీద. సో ఆ గోడల మీద రేకులు వేసుకున్నాం, మరి మేము ఇందిరమ్మ ఇళ్ళలో పెట్టుకోవచ్చు అంటే కనుక ఆ రేకులు తీసేసి ఆ గోడల మీద స్లాబ్ వేసుకున్నారు అనుకోరి మీరు ఇందిరమ్మ ఇళ్ళకి అర్హులే. ఈ ఫస్ట్ పెడితే సెకండ్ పెడితే పైసలు బిల్లులు వస్తాయి చూడు, అలా చెప్తున్నా ఈ ముచ్చట అనమాట. ఇక ఈ ముచ్చట అయితేనేమో రిజెక్ట్ అయిన వాళ్ళ గురించి చెప్పినా కదా ఫస్ట్ టాపిక్ అయితే. ఇక ఎవరెవరైతే రిజల్ట్ అయిందో మళ్ళీ ఒకసారి బాగా సర్చ్ చేసుకొని సరిగ్గా చెక్ చేసుకొని మీరైతే మీ ఇందిరమ్మ ఇండ్లకి మళ్ళీ అప్లై అయితే చేసుకోర్రి. ఇక ఖచ్చితంగా మీకు ఇందిరమ్మ ఇండ్లు అయితే వస్తుంది. ఎవ్వరు కూడా గింత కూడా పిక్కర్ అయితే చెందకూర్రి. వీడియోని ఇప్పటిదాకా చూసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏం డౌట్ ఉన్నా, మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ఈ ఇందిరమ్మ ఇళ్ళ గురించి మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఖచ్చితంగా కామెంట్లు అయితే రాయండి. నేను దీని గురించి ఫుల్ వీడియో అయితే చేసి పెడతా. షార్ట్ వీడియోస్ అయితే ఎవరికి అర్థం కావడం లేదు, ఎక్కువ శాతం లాంగ్ వీడియో చేసి పెట్టాక ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే అంటున్నారు. ఈ బిగ్ బాస్ వచ్చింది కాబట్టి మనం బిగ్ బాస్ రివ్యూస్ మీద ఎక్కువ పడ్డాం అనుకోరు. ఇక బిగ్ బాస్ రివ్యూస్ ఇంకా అదే అగ్నిపరీక్ష, ఇక ఈ అగ్నిపరీక్ష రివ్యూస్ కొంచెం ఆపేసి ముందు ఇందిరమ్మ ఇళ్ళ గురించి అప్డేట్ ఇద్దాం. ఈ నెల 27వ తారీఖు స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక గిట్లా మీ ముందుకైతే వచ్చిందనమాట. ఇక అట్లనే మీకు ఇంకొకటి అడిగారు, మాకు రిజిస్ట్రేషన్ భూమి లేదు కానీ గవర్నమెంట్ లవణ పట్టా ఉంది, మరి మాకు వస్తుందా ఇందిరమ్మ ఇండ్లు అని కూడా అడిగారు అనమాట. గట్ల ఏం రాదు, చెప్పినా కదా మీ పేరు మీద కష్కడి భూమి కూడా ఉండొద్దు. ఏ భూమి లేనోనికే ఈ ఇల్లు వస్తుంది. ఎటువంటి భూములు ఉన్నా కానీ మీకు ఇల్లు రాదన్నమాట. సో భూమి ఉన్న జాగా అది రిజిస్ట్రేషన్ పత్రాలు ఏవి ఉన్నా కానీ మీరు ఆ అప్లికేషన్స్ అయితే పెట్టుకోకూర్రి. సప్పుడు అయితే గమ్మున ఒక్కోర్రి. ఇల్లు లేని వాళ్ళు పెట్టుకున్నారు అనుకోండి, గాలకే ఇల్లులు అయితే వస్తాయి. ఓకేనా. మరి ఇంకా ఎవరో వాళ్ళు అయితే ఇది రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు అనేది కూడా కామెంట్ అయితే రాయి. కారు, భూమి, ఇల్లు, ఆస్తుపాస్తులు ఏవి లేని వాళ్ళకే గీ ఇందిరమ్మ ఇల్లు. ఇక ఇవన్నీ ఉన్నోళ్ళకి మాత్రం ఇందిరమ్మ ఇల్లు అయితే రాదు. మరి మా దోస్తుకి అయితే కారు ఉంది, ఇంతకు వాళ్ళకి రిజెక్ట్ అయిందా వచ్చిందా ఇంకేం తెలియదు. ఫోన్ చేస్తేనేమో ఫోన్ లేపుతాం లేదు,
అవును కానీ మరి మీకు కారు ఉందా లేదా కూడా కామెంట్లు అయితే రాయండి. మరి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది, ఇన్ఫర్మేషన్ వర్తియా అన్వర్తియా కూడా కామెంట్లు అయితే చెప్పుర్రి. ఏం డౌట్ ఉన్నా అడగండి, ఖచ్చితంగా మళ్ళీ వీడియో అయితే వేసి పెడతా, రిప్లై కూడా ఇస్తా. ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి.